దేవుని సన్నిధి నుండి నువ్వు ఎప్పుడు కూడా పారిపోవద్దు. దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు దూరం అవ్వద్దు. నువ్వు గమనించుకో. ఎప్పుడైనా ఆదాము గారు ఏమైపోయారు, ఆదాము గారు కుటుంబ వ్యవస్థ ఎలాగైపోయింది, యోనా గారు ఏమైపోయారు, యోనా గారి యొక్క వ్యవస్థ ఎలాగ జారిపోయింది. ఎటు బొమ్మంటే ఎటుపోతున్నాడు ఆయన? నినివేకు బొమ్మంటే తర్షీషుకు వెళ్ళి పారిపోతున్నాడు దేవుని సన్నిధిలో నుండి. తిమింగలం పట్టుకొని ఉంది అక్కడ. దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోవద్దు. హల్లెలూయా. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా హల్లెలూయా. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. హనోకు గారు దేవుని సన్నిధిలో ఆయన నిలబడి నడిచాడు 300 సంవత్సరాలు. ఆయన కుటుంబం ఆయన ఎంత దీవించబడ్డారో మనం గమనిస్తున్నాం. దేవుని సన్నిధిని అందుకే మోషే గారు గమనించారు. ఏలియా గారు అంటాడు, నేను ఎవని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడిన ఏలియా పక్షంగా దేవుడు 400 మంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలను హతము చేసి ఆకాశము నుండి వర్షం రమ్మంటే వర్షం వచ్చింది, అగ్ని కురవమంటే అగ్ని కురిసేటట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడదుగాక.